ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం చేస్తున్న కార్గో షిప్స్, సరుకు రవాణా చేసేటువంటి షిప్స్ పైన యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. గాజా పైన ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా. ఇది ప్రపంచ వాణిజ్యం పైన ప్రభావం చూపుతుంది. సో ఈ దాడుల వెనకాలన్న రాజకీయం ఏంటి, జియో పాలిటిక్స్ ఏంటి, జియో ఎకనామిక్స్ ఏంటి, నేను మరో వీడియోలో చెప్పాను. మీరు చూసి ఉండవచ్చు, చూడకపోతే ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. అయితే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఈ రెడ్ సీ పైనలో యెమెన్ చెందిన హూతీ తిరుగుబాటుదారుల దాడుల వల్ల ఇండియన్ ట్రేడ్, భారతదేశ ఎగుమతులు దిగుమతులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏ రకమైన ప్రభావానికి లోనవుతున్నాయి, మనకేంటి నష్టం అనేది మనం విశ్లేషించుదాం. సో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్లు ఆసియా ఖండం నుంచి, ఏషియా నుంచి యూరప్కు వాణిజ్యం చేయాలంటే ఈ రెడ్ సీ నుంచి సూయజ్ కెనాల్ ద్వారా వెళ్ళే రూటు నియరెస్ట్ రూటు. తక్కువ సమయం పడుతుంది, తక్కువ కిలోమీటర్ నాటికల్ మైల్స్ ప్రయాణం చేస్తుంది. దూరము తక్కువ, సహజంగానే సమయం కూడా తక్కువ. ఈ రూట్ కానప్పుడు ఏంటంటే ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగిపోవాలి. ఇది లాంగర్ రూటు. ఎంత దూరము, ఎంత ఖర్చు అదనంగా అవుతుంది అనేది నేను ఆ పాత వీడియోలో చెప్పాను. సో మనకు స్థూలంగా అర్థం కావాల్సింది రెడ్ సీ ద్వారా వెళ్ళడం చీపర్ రూటు, తక్కువ సమయం పడుతుంది. ఈ రూట్ కాకుండా కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరగాలంటే లాంగర్ అండ్ కాస్ట్లియర్. ఫలితంగా ఇవాళ ఎగుమతులు దిగుమతుల పైన అనివార్యంగా ప్రభావం పడుతుంది. సో ఈ ఎగుమతులు దిగుమతుల ప్రభావము ఎవరిపైన ఉంటుంది? ఇప్పుడు ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం యూకేకో లేకుంటే మరో యూరోపియన్ కంట్రీకో. ఆ ప్రభావం ఎవరిపైన పడుతుంది అనేది ఆ బయర్ అండ్ సెల్లర్, అంటే ఎక్స్పోర్టర్కు ఇంపోర్టర్కు మధ్య ఉండే కాంట్రాక్ట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇందులో 3 రకాల కాంట్రాక్ట్ ఉంటాయి. ఒకటి ఫ్రీ ఆన్ బోర్డ్ అంటారు, అంటే ఎగుమతి చేసే వారికి ఏ రకమైన రవాణా ఖర్చు ఉండదు. రవాణా ఖర్చుల్ని దిగుమతి చేసుకునే వారే, బయరే, కొనేవారే భరిస్తారు. అలాంటి సమయంలో ఇండియన్ ఎక్స్పోర్టర్ ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే ఈ కాస్ట్, అదనపు కాస్ట్ కనుక ఆ భారాన్ని దిగుమతి చేసుకునేవాడే భరించాలి. అందువల్ల అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఇంకా సరుకు ఉంటే, ఇన్వెంటరీ ఉంటే ఇప్పుడే పంపకండి, కొన్ని రోజులు చూద్దాం, ఈ రెడ్ సీ గోల పోదా అని ఆగుతున్నారు. ఇలా హెల్డప్ అయినటువంటి ట్రేడ్ నియర్లీ 25% ఉంటుందని, అంటే ఇప్పుడే రవాణా చేయకుండా నిలిపివేస్తున్నారు. ఇక రెండవ రకం కాంట్రాక్ట్లు సిఐఎఫ్, సిఎఫ్ అని, అంటే మీకు కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్, అంటే ఆ వస్తువు ధర, అలాగే రవాణాకు వెళ్ళేటప్పుడు బీమా సదుపాయం, ఇన్సూరెన్స్, రవాణా ఖర్చు, లేదంటే ఓన్లీ కాస్ట్ అండ్ ఫ్రైట్. ఈ 2 రకాల కాంట్రాక్టర్లో కాస్ట్ కూడా ఎక్స్పోర్ట్ చేసేవారే భరించాలి. అంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు మనమే భరించాలి. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే, మన ఎక్స్పోర్ట్ చేసే ఇండియన్ కంపెనీస్ తమ క్లయింట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇంకొన్ని రోజులు ఆగగలుగుతారా, ఎందుకంటే ఇది కాస్ట్లీ అవుతుంది అని అడుగుతున్నారు. కానప్పుడు అనివార్యంగా ఎక్స్పోర్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్ కనుక, లేకపోతే లయబిలిటీ కాస్ట్ ఉంటాయి, అంతర్జాతీయ వాణిజ్య నియమాలను ఉల్లంఘించరాదు, నష్టం జరుగుతుంది తమ బిజినెస్ కనుక. ఎయిదర్ ఈ ఎర్ర సముద్రం ద్వారానైనా కొంత కార్గో ప్రయాణం చేస్తుంది ఇప్పటికైనా, ఎందుకంటే అడిషనల్ కాస్ట్ ఉంటుంది, ఈ దాడులు జరిగే ప్రమాదం ఉంటుంది కనుక ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. అలాగే షిప్స్ చాలా ఈ రూటు అవాయిడ్ చేస్తున్నాయి కనుక షిప్పింగ్ కాస్ట్ కూడా పెరుగుతోంది. అంటే డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, సప్లై ఆఫ్ షిప్స్ తక్కువ ఉన్నాయి. కాదనుకున్నప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్ళాలి, అది లాంగర్ రూటు, కాస్ట్లీ రూటు, దానివల్ల ఆటోమేటిక్గా ఫ్రైట్ ఛార్జ్ పెరుగుతుంది. రెడ్ సీ ద్వారా వెళ్ళేటువంటి ఇండియన్ కార్గో 90% దాకా ఎఫెక్ట్ అయిందని అంటున్నారు. అందువల్ల ఇవాళ ఇదొక పెద్ద ఛాలెంజ్. అయితే ఇది ప్రజల పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మీకు ప్రజల పైన ప్రభావం ఎలా పడుతుంది అన్న దానికి ఒక్క ఉదాహరణ పెట్రోల్ ఛార్జీలు. పెట్రోల్ ఛార్జీలు వాస్తవంగా ఇప్పుడు తగ్గించాలి.
ఎన్నికలు వస్తున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలకు కూడా బిలో $100 ఉంటుంది. ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ కానీ ఇతర ఎఫెక్ట్లు చూపడం లేదు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం కూడా చాలా ప్రమాదకరమైన ప్రభావం చూపెడుతుంది అనుకున్నారు ఆయిల్ మార్కెట్ పైన, చూపడం లేదు. కానీ మరి ఎందుకు తగ్గించలేకపోతున్నారు అంటే ఈ రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇండియా హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. మనము అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటాం. సో మనం అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్గా కాస్ట్ పెరిగిపోతున్నప్పుడు ఫ్రైట్ కాస్ట్, అఫ్కోర్స్ మనం ఈ రూట్లోనే చమురు దిగుమతి చేసుకోకపోవచ్చు, కానీ బట్ స్టిల్ దీని ఇంపాక్ట్ అనేది ఓవరాల్గా గ్లోబల్ ఫ్రైట్ ఛార్జెస్ పైన ఉంటుంది. ఇప్పుడు మనము టోటల్గా మనము ఏప్రిల్ సెప్టెంబర్ 2023లో ఇంపోర్ట్ చేసుకున్న మొత్తం క్రూడ్ ఆయిల్లో ముడి చమురులో 87.6 87.6% దిగుమతులే. అంటే ఈ ఏప్రిల్ సెప్టెంబర్ 2023 మధ్య కాలంలో మన ఇంపోర్ట్ డిపెండెన్సీ 88% సుమారు, అకార్డింగ్ టు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం. సో ఇది కాస్తంత వ్యారీ కావచ్చు, 85, 86%, 88% వ్యారీ కావచ్చు. మన మొత్తం దిగుమతుల్లో కూడా ఆయిల్ దిగుమతులు ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే దానికి కూడా డేటా చెప్తాను. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో మనం దిగుమతి చేసుకున్న మొత్తం అన్ని రకాల ఇంపోర్ట్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అంటే వాటి ధర రీత్యా లెక్కలేసుకుంటే 25.8% పెట్రోలియం దిగుమతులే, 25.8%. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ మొదటి 6 నెలల్లో ఇది 22.6%. అంటే సమ్వేర్ ఇన్ బిట్వీన్ 23 to 26% మన మొత్తం దిగుమతుల్లో ఆయిల్ దిగుమతులే ఉంటాయి. అందువల్ల అంతర్జాతీయ ట్రేడ్ డిస్టర్బ్ అయితే అది ఏ రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఇండియా పైన పడుతుంది అనటానికి ఉదాహరణ. అయితే ఈ ఎగుమతులు దిగుమతుల్లో కూడా మరీ ముఖ్యంగా లో వాల్యూ, హై వాల్యూమ్, పెరిషబుల్, ఈ 3 రకాల ఎగుమతులు దిగుమతులు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. పెరిషబుల్ అంటే తొందరగా చెడిపోయేటి, ఇప్పుడు ఆపలేం మనం. ఉదాహరణకు మనము ఏదైనా వెజిటబుల్స్ ఎగుమతి చేస్తున్నాం, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎగుమతి చేస్తున్నాం, యూ కాంట్ హోల్డ్ దెమ్ బాక్. ఫ్రూట్స్ ఎగుమతి చేస్తాం, ఫ్లవర్స్ ఎగుమతి చేస్తాం అనుకోండి, వాటిని ఎక్కువ రోజులు మనం ఆపలేం. ఏదైనా క్యాపిటల్ గుడ్స్ కుర్చీలు ఎగుమతి చేయాలనుకోండి, ఈ కుర్చీలు ఇవాళ కాకపోతే 6 నెలలకైనా ఎగుమతి చేసుకున్నా చెడిపోదు. కానీ పెరిషబుల్ అలా ఉండదు, యూ హ్యావ్ టు ఎక్స్పోర్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లేకపోతే చెడిపోతాయి. అలాగే హై వాల్యూమ్, చాలా పెద్ద మొత్తంలో ఎగుమతి చేసినప్పుడు రవాణా ఖర్చు తడిసిమప్పుడు అవుతుంది. లేదా లో వాల్యూ అంటే ప్రొడక్ట్ విలువ తక్కువ ఉన్నప్పుడు రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. మనం జోక్గా చెప్తుంటాం చూడండి, హైదరాబాద్లో హ్యాబిట్స్కి వెళ్ళి హోమియో గోళీలు కొనాలంటే హోమియో ట్యాబ్లెట్ల విలువ ₹50 ఉంటే రవాణా ఖర్చు 200 ఉంటుంది. సో ఆ రకమైన పరిస్థితి కూడా ఏర్పడుతుంది లో వాల్యూ ఉన్నప్పుడు. లో వాల్యూ ఉంటే ఏమవుతుందంటే ఆ సరుకు విలువ కన్నా కూడా రవాణా ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్నిటిపైన ఒకే రకమైన ప్రభావం లేదు. కొంతకాలం ఆగగలిగే ఎక్స్పోర్టర్లు ఇంపోర్టర్లు ఉన్నప్పుడు వాల్యూ ప్రాబ్లం తక్కువ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు లో వాల్యూ, హై వాల్యూమ్, పెరిషబుల్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఇతరులకు తక్కువ ఉంటుంది. సో ఈ రూట్లో ప్రయాణం చేసిన వాటికి ఎక్కువ ఉంటుంది. ఇలా రకరకాల కారణాలు. మొత్తం మీదనైతే రెడ్ సీలో ఉన్న ఈ హూతీ తిరుగుబాటుదారుల దాడులకు ప్రపంచం ఎలా ప్రభావానికి గురవుతుందో ఇండియా కూడా, భారతదేశం కూడా, మన దేశం కూడా అలాగే ప్రతికూల ప్రభావం, నెగిటివ్ ఇంపాక్ట్కు లోనవుతుంది.